తెలంగాణలోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి మీరందరూ కూడా పెన్షన్ తీసుకునేటందుకు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీ అందరికీ చేతికి డబ్బులు ఇవ్వడం ఆపేసి నేరుగా మీ అందరి ఖాతాల్లోనే పెన్షన్ డబ్బులని ప్రతి నెల వేసేటటువంటి ఒక కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. మీ అందరికీ కూడా ప్రతి నెల పెన్షన్ డబ్బులు ఇక నుంచి చేతికి ఇవ్వడం ఆపేసి మీ ఖాతా లోపల ఆ డబ్బులని జమ చేస్తే చాలా మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వీళ్ళందరూ కూడా పెన్షన్లు తీసుకోవడానికి ప్రతి నెల కూడా ఏదైతే పెన్షన్ల ఆఫీసుల దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, క్యూ లైన్లు కడతా ఉన్నారు, గంటల తరబడి వేచి పెన్షన్ డబ్బుల కోసం నరక యాతన అనుభవిస్తా ఉన్నారు. కాబట్టి ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా పెన్షన్దారులు పడుతున్నటువంటి కష్టాలని గుర్తించింది. ఇక నుంచి మీ అందరికీ ఖచ్చితంగా ఆ కష్టాలని పూర్తిగా కూడా తప్పించి మీరు పెన్షన్ డబ్బుల కోసం ప్రతి నెల కూడా ఏదైతే ఆఫీసుల చుట్టూ, గ్రామ పంచాయతీ చుట్టూ తిరగకుండా నేరుగా మీ ఖాతాలోకే డబ్బులు వేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరి ఈ డబ్బులు ఎప్పటి నుండి మీ ఖాతాలో పడబోతున్నాయి, ఎవరెవరికి రాబోతున్నాయి, ఏంటి పూర్తిగా కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్దారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అదిరిపోయేటటువంటి శుభవార్త చెప్పారు. అయితే ఇప్పటి వరకు మీరు పెన్షన్ డబ్బుల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కానీ ఇకపై ఆ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇకపై మీకు పెన్షన్ డబ్బులను చేతికి నగదు రూపంలో ఇవ్వడం పూర్తిగా నిలిపేస్తున్నారు. రాబోయే ఆగస్టు నెల నుంచి 100% పారదర్శకంగా నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే పెన్షన్ సొమ్మును ఒకే ఒక్క క్లిక్ తో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన దాదాపు 42 లక్షల మంది లబ్ధిదారులు ఈ చేయూత పెన్షన్లను పొందుతున్నారు. అయితే వీరిలో ప్రస్తుతం సగం మందికి మాత్రమే నేరుగా బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. మిగతా చాలా మందికి డబ్బులు మొత్తం కూడా చేతికే ఇస్తున్నారు. అయితే మిగిలిన వారికి ఏదైతే గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు నగదు రూపంలో చేతికి ఇస్తుండడం మనం చూస్తున్నాం. అయితే మరికొందరికి ప్రతి నెల తపాలా పోస్టల్ ఖాతాల ద్వారా సొమ్ము చెల్లిస్తున్నారు. ఈ నగదు చెల్లింపుల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్న